మనిషి జీవితంలో అతిపెద్ద యుద్ధం బయట ప్రపంచంతో కాదు, తన స్వంత మనసుతో జరుగుతుంది. మనస్సును జయించినవాడు ప్రపంచాన్ని జయించినట్టే. మీ ఆనందం, మీ బాధ, మీ విజయం, మీ అపజయం అన్నీ ముందుగా మీ ఆలోచనల్లోనే పుడతాయి. ఈ ప్రపంచంలో మీరు సంపాదించే ధనం, పేరు, ప్రతిష్ట అన్నీ తాత్కాలికమైనవి. కానీ మీరు సంపాదించే జ్ఞానం, ధర్మం, కరుణ, ఆత్మజ్ఞానం శాశ్వతమైనవి. అందుకే బాహ్య సంపద కంటే అంతరంగ సంపదను పెంచుకోండి. మీరు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది ప్రపంచాన్ని తెలుసుకోవడానికి జీవితాన్ని ఖర్చు చేస్తారు, కానీ తమను తాము తెలుసుకోవడానికి ఒక్క క్షణం కూడా వెచ్చించరు. తనను తాను తెలుసుకున్నవాడు భయాన్ని అధిగమిస్తాడు. ఎందుకంటే అతనికి తెలిసిపోతుంది, తాను ఈ శరీరం మాత్రమే కాదని, శాశ్వతమైన ఆత్మ అని. కోరికలు సముద్రపు అలల వంటివి. ఒక కోరిక తీరితే మరో కోరిక పుడుతుంది. కోరికల బానిసగా జీవించినవాడు ఎప్పటికీ శాంతిని పొందలేడు. కోరికలను నియంత్రించినవాడు మాత్రమే నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తాడు. మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంటుంది. విజయాన్ని గర్వంగా స్వీకరించకండి, అపజయాన్ని శాపంగా భావించకండి. రెండింటినీ సమభావంతో స్వీకరించండి. ఎందుకంటే సుఖం, దుఃఖం, లాభం, నష్టం, జయం, అపజయం ఇవన్నీ జీవిత ప్రయాణంలో వచ్చే తాత్కాలిక అతిథులు మాత్రమే. ఇతరులను మార్చటానికి ప్రయత్నించే ముందు మీలోని లోపాలను గమనించండి. ప్రపంచాన్ని విమర్శించడం సులభం, కానీ స్వయాన్ని సరిదిద్దుకోవటం మహత్తర సాధన. ప్రతిరోజు మీరు నిన్నటి కంటే మంచి వ్యక్తిగా మారడానికి ప్రయత్నించండి. ద్వేషం హృదయాన్ని కాల్చే అగ్ని, క్షమ అనేది ఆ అగ్నిని ఆర్పే జలం. మీకు హాని చేసిన వారిని క్షమించండి. క్షమించటం వారి కోసం కాదు, మీ అంతరంగ శాంతి కోసం. జ్ఞానమంటే ఎక్కువ విషయాలు తెలుసుకోవటం కాదు, నాకింకా తెలుసుకోవలసింది చాలా ఉంది అని వినమ్రంగా అంగీకరించటం నిజమైన జ్ఞానం. అహంకారం అజ్ఞానానికి సంకేతం, వినయం జ్ఞానానికి అలంకారం. కర్మ చేయటం మీ బాధ్యత, ఫలితంపై అధికారం మీకు లేదు. అందుకే మీ కర్తవ్యాన్ని సంపూర్ణ నిబద్ధతతో చేయండి. ఫలితం ఎలా వచ్చినా దానిని ప్రశాంతంగా స్వీకరించండి. ఫలితాన్ని ఆశించి చేసే పని బంధనాన్ని ఇస్తుంది, ధర్మం కోసం చేసే పని విముక్తిని ఇస్తుంది. ప్రపంచం మారాలని కోరుకునే ముందు మీ ఆలోచనలు మారాలి. ఎందుకంటే మనిషి తన ఆలోచనల రూపమే. పవిత్రమైన ఆలోచనలు పవిత్రమైన జీవితాన్ని నిర్మిస్తాయి. చెడు ఆలోచనలు బాధను సృష్టిస్తాయి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. మీలోనే అపారమైన శక్తి ఉంది. మీలోనే దైవత్వం ఉంది. ఆ దైవత్వాన్ని మేల్కొలపండి. భయాన్ని విడిచిపెట్టండి. ధర్మాన్ని అనుసరించండి. సత్యాన్ని ప్రేమించండి. కరుణను ఆచరించండి. అప్పుడు మీరు కేవలం విజయవంతమైన వ్యక్తి మాత్రమే కాదు, విలువైన వ్యక్తిగా మారుతారు. ప్రపంచం మీ పేరును ఈ వీడియోను చివరి వరకు వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చి ఇందులోని సందేశం విలువైనదిగా అనిపించినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక మరియు జీవితాన్ని మార్చే తాత్విక వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మీ ప్రేమ, ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ అందించడానికి ప్రేరణ. మళ్ళీ కలుద్దాం మరో విలువైన వీడియోతో. ధన్యవాదాలు.